విజయ్ కుమార్ గారు, మనం ఇందాక అన్నట్టు సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరగలేదు అన్నట్టు కూడా ఆమె తల్లిగారు మాట్లాడారు నిన్న మీడియాతో. కూటమి ప్రభుత్వంలో నాకు నా కూతురికి న్యాయం జరగట్లేదు అన్నట్టు కూడా మాట్లాడారు. ఇదే అంశాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఒక ఆయుధంగా ఆయన మార్చుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో తీరా కట్ చేస్తే ఆయన అవైలబుల్గా లేరు అన్నట్టు కూడా చర్చ నడుస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? సుగాలి ప్రీతి అనేటువంటి పేరుని పెద్ద ఎత్తున గ్లోరిఫై చేసి అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోతూ ఉంది. ఒక సుగాలి ప్రీతియే కాదు, అసలు ఒక పెద్ద మొత్తంలో ఇక్కడ అందరూ కూడా అదృశ్యం అయిపోయారు. మాకు అధికారం ఇస్తే వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొస్తాం అని చాలా మాటలు చెప్పారు వాళ్ళు. చెప్తే మరి అదృశ్యం అయిపోయిన వాళ్ళంతా ఏమైపోయారు ఇవాళ? అసలు దానికోసం మీరు ఏమైనా ప్రయత్నం అయినా చేశారా? చిన్న ప్రయత్నం అయినా చేశారా? సుగాలి ప్రీతికి సంబంధించి అయినా సరే ఒక రోజైనా చర్చించారా? అంటే ఏమీ లేదు. ఏంటంటే ఆ రోజు ప్రతిదీ నోటికి మీకు బలమైన మీడియాని మీ వెనక నిలబడింది. ఆ మీడియాలో వాళ్ళందరూ ప్రతి ఐటెంని రాస్తే దాన్ని ఏంటంటే ముక్కును పట్టుకొని వేలాడినట్టుగా ఆ రోజు ఆ స్పీచ్లో దాన్ని అక్కడ మాట్లాడటం వదిలేయటమే తప్ప అసలు ఏంటి సుగాలి ప్రీతి ఏంటి, ఏం జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది, ఇది ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాన్ని స్టడీ చేయటం కానీ ఏమీ లేదు. ఊరికే ఆ హడావుడి సుడిగాలి రాజకీయ పర్యటనల్లో మీకు అదే చెప్తా. నాకు బాగా ఇష్టం అదే, చాలా వీటిలో చెప్తాం. జంధ్యాల సినిమా ఒకటి ఉంటుంది. ఆ జంధ్యాల సినిమాలో వీరభద్రరావు క్యారెక్టర్ ఏం చేస్తాడంటే ఇంగ్లీష్లో ఏవో మాట్లాడుతుంటే పక్కన ఏంటంటే అదేంటి అంటాడు, తెలియదు, బాగుందని వాడేసి అంటుంటాడు. సో తెలీదు, కాకపోతే బోట్లకు పనికి వస్తుంది అనుకున్నారు, వాడేసేసారు. అందులో పెద్ద సీరియస్నెస్ కానీ ఒక హ్యుమానిటీ కానీ ఒక ఇంటర్నల్ కన్సర్న్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. దాన్ని గ్లోరిఫై చేసి బ్లోఅప్ చేయడానికి వాళ్ళ భజన మీడియా ఉంది. తన పాత్ర అది సమర్థంగా నిర్వహించింది. మొత్తం మీద ఏదైతే అదయింది. ఇవాళ అన్యాయం అయిపోయింది ఎవరయ్యా అంటే సగటు ప్రజలు, పేద ప్రజలు, దగాపడిన చెల్లెళ్ళు, అంతే. అంటే అంతకుముందు చాలా మహిళల మీద అనేక అఘాయితాలు జరిగాయి. అవన్నీ బయటకు రాకుండా కేవలం సుగాలి ప్రీతి హత్య ఇష్యూనే ఎందుకు హైలైట్ అయిందంటే ఏం చెప్తారు? వాళ్ళకి అది నచ్చింది. ఇంత నేను అనేది అదే కదా. ఇప్పుడు చాలామంది దగా పడిన చెల్లెళ్ళు ఉన్నారు, చాలామంది మోసపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ టైంకి ఎవరో రాసి ఇచ్చేసరికి అది పట్టుకొని 2-3 చోట్ల దాన్ని వాడాడు, వాళ్ళు హైలైట్ చేశారు, అంతే. పోనీ మనం ఏదో రకంగా ఉపయోగించుకున్నాం, తద్వారా కొంత రాజకీయంగా బెనిఫిట్ పొందాం, కనీసం ఆ కుటుంబానికన్నా న్యాయం చేయాలనే ఇది ఉందా అంటే అది లేదు. ఆ రకంగా చెప్పాలంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్లో ఇట్లా దగా పడిన చెల్లెళ్ళకి జగన్మోహన్ రెడ్డి స్వయాన హక్కును చేర్చుకొని వాళ్ళకి న్యాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు ఒక వీడియోనే చెప్తాను సపరేట్గా చెప్పాలంటే విత్ రెఫరెన్సెస్. ఆ హార్ట్ ఉండాలి మనిషికి. నాయకుడు అనేటువంటి వాడికి పేద ప్రజల పట్ల, సగటు ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి, ఒక హార్ట్ ఉండాలి. అది లేనప్పుడు ఏముంటుంది వాళ్ళకి? విజయబాబు గారు, ఇప్పుడు ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆందోళన హక్కు నినాదము పూర్తిగా నీరు గావించే అవకాశం ఉందా, ప్రమాదం ఉందా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ముందడుగు వేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన లేదు, సానుకూలంగా కూడా స్పందించని పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? అసలు విశాఖ ఉక్కు అదే ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ఇష్యూస్ చేశాడు, కానీ చెప్పుకోవటంలో మాత్రం వాళ్ళు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు అనేది చెప్పక తప్పదు. చాలా విషయాలు, ఒకటి కాదు. తర్వాత ఏంటి, ఒక నరరూప రాక్షసుడి కింద, ఒక దుర్మార్గుడి కింద, ఏంటది ఒక సైకో అంట. అసలు ఆ మనిషిలో ఇప్పుడు జరుగుతున్న పరిపాలన ఏంటి, సైకో అని ఏదైతే కలవరిస్తున్నారో అమానుషంగా ఆడవిడ ఓటేయడానికి పోలింగ్ ఏజెంట్ కింద వెళ్తే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామని విస్తుపోయేటువంటి విధంగా కాళ్ళతో వాడిని తన్ని ఒకడు అటుదంతాడు, ఒకడు ఇటుదంతాడు. అది సైకో ప్రభుత్వం, సైకో పాలన. అలా లేదు, చిన్నపిల్ల బాలిక ఏదో ఆడుకోవడానికి వెళితే దారుణంగా మన చెప్పలేనటువంటి భాషలో పాపం
అమాయకురాలు బలైపోయినటువంటి సంఘటన చెప్పాలా? పాఠాలు చెప్పే గౌరవప్రదమైనటువంటి ఒక టీచర్ని ఈ కీచకుడుగా ప్రజాప్రతినిధి వేటాడుతుంటే ఆ సంగతి చెప్పాలా? నమ్ముకున్నటువంటి ఒక సోదరుని సాక్షాత్ ప్రజాప్రతినిధి వాడు వంచిస్తూ ఉంటే దీన్ని సైకోపాలన అనాలా? లేదు, బీసీ వర్గానికి చెందినటువంటి సగటు మహిళ ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకు వస్తే నడి రోడ్డు మీద కారు అద్దాలు పగలగొట్టి నోటికొచ్చినట్టుగా మాట్లాడి హింసించి చేసినటువంటి దీన్ని అది సైకోపాలన అనాలా? ఒక యాంటర్ప్రెన్యూర్ కింద వచ్చి రాజకీయాల్లో ఏదో చేద్దామని చెప్పిన 100 మందిని పోషించినటువంటి తన ఉద్యోగాలతో తన కంపెనీతో పోషించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక విద్యావంతురాలైనటువంటి ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక పోలీసుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇది సైకోపాలన. ఇలా ఎన్నని చెప్తాం మనం, ఇది సైకోపాలన. అలాంటిది సైకో అని జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు గ్లోరిఫై చేయటం, జనాలు నిజమేనని భ్రమింపజేశారు. మరి ఏది సైకోపాలన అని చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ? ఇంత సైకోపాలనలో ఇంత దారుణంగా ఇదైతే ఇక విశాఖ విషయానికి వస్తే అసలు వీళ్ళకి చెప్పుకోవడం చేతకాల. తర్వాత తెలిసింది ఏంటి అన్నట్లయితే చాలా స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన ఉన్నంత వరకు మీరు ప్రైవేటీకరణ వ్యవహారం జోలికి రావద్దు అని చెప్పని ఆయన ఖరాఖండిగా చెప్పిన మీదట ఆ ప్రైవేటీకరణ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఉన్నా కూడా అసలు ఆ ప్రస్తావనే తీసుకురాకుండా జరిగింది. ఇది వాళ్ళు చెప్పుకోలేకపోయారు. కానీ వెంటనే తర్వాత ఏమైంది, ఈ దీనికి శాంక్షన్స్ చేశారు, ఫండ్స్ కొంత లేపడానికి. అంటే మీకు సగటు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో కొంతమంది ఎవరో అద్దెకుంటారు. ఆ అద్దె వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అద్దెకిస్తాం కదా. అద్దెకిచ్చే ముందు ఏం చేస్తాం? రెనోవేట్ చేస్తాం. ఆ రెనోవేట్ చేసేలాగా ప్రైవేటీకరణ జరగడానికి ముందు కొంత బూస్టప్గా కొంత ఫండ్స్ శాంక్షన్ చేస్తే దీన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి ఆ కార్మిక నాయకులు వాళ్ళంతా కూడా ఇదేమి మాకు సంబంధించింది ఏం కాదు, దీని వెనక పెద్ద కుట్ర ఉందని వెంటనే చెప్పారు. కానీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు వీళ్ళంతా కూడా ఏంటి చాలా పదే ఒకసారి కాదు మేము కాపాడేసాం విశాఖపట్నాన్ని మేము కాపాడేసామని మొన్నటిదాకా కూడా చెప్పుకున్నారు. కానీ జరుగుతున్న కుట్ర వీళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే వంచటం అనేటువంటి దానికి ఎవడేం చేస్తాడు మనకు ఎదురే ఉందనే దానికి అలవాటు పడిపోయిన పాలన కాబట్టి ఇవాళ అది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో ఉద్యమం ఎగసిపడింది, ఆంధ్ర మొత్తం కదిలింది. ఆంధ్ర అంటే ఆ రోజున ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ ప్రాంతంతో సహా కూడా కదిలిందనే కంటే కూడా రగిలిందని చెప్పాలి. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదం. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఎవడూ కలిసి రాని పాపం వాళ్ళ గోడు వాళ్ళదే తప్ప విద్యార్థులు అనేసరికి అసలు విద్యార్థులు ఉద్యమాలకే ప్రమేయం లేదు. ఆ నారాయణ చైతన్య లాంటి వీటిల్లో రోబోటిక్స్ కింద మారిపోయిన పరిస్థితి. కార్మిక సంఘాలు బలహీనపడిపోయినాయి, కర్షక సంఘాలు బలహీనపడిపోయినాయి. ఫలితంగా ఏంటంటే వాళ్ళ గూడు వాళ్లే. మరి చూద్దాం అది ఎంతవరకు ఉద్యమిస్తారో, దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఒక ఉద్యమ ప్రతీకగా నిలబడినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నటువంటిది విశాఖ ఉక్కు ఉద్యమం. మహాకవులు శ్రీశ్రీ లాంటి వాళ్ళందరూ కూడా అక్షరాయుధాలు అందించారు దానికి. అలాంటిది ఈ రోజున మరి ఈ వీళ్ళ యొక్క దగాకి గురవుతూ ఉంది.